హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 200 గజాల్లో కట్టించిన నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్ అయితే చూద్దామండి. మనకి ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుంది. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగుందండి. సెంటర్ ఇక్కడ గ్లాస్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, అలాగే ఈ బిల్డింగ్కి అయితే 2 గేట్ల ఎంట్రన్స్ అయితే ఇచ్చారండి. మన అవుట్ సైడ్ ఇక్కడ కార్ అయితే పెట్టుకోవచ్చండి. అలాగే లోపల కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకి బిల్డింగ్ ఫేసింగ్ వచ్చి 36 అడుగులు అయితే ఇచ్చారండి. లోతు వచ్చి 50 అండి. 36 × 50 అండి, 200 గజాలు. ఇది సెన్స్లో చూస్తే 4 సెంట్లు దాటైతే వస్తుందండి. మనకు బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. మనం డైలీ యూజ్ చేసుకున్నాకైతే ఇక్కడ చిన్న గేట్ అయితే ఇచ్చారు. అలాగే కార్ అయితే పెట్టుకోవడానికైతే మనకి ఇక్కడ పెద్ద గేట్ అయితే ఇచ్చారండి. మనం ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చండి. బయట అయితే మన లోపల కూడా 2 కార్లు అయితే పెట్టుకోవచ్చండి. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. మనకు పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. మనకు పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారండి. మనకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఈజీగా 2 కార్లు కానీ 3 కార్లు కానీ పెట్టుకోవచ్చు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి ఈ విత్ వచ్చి 9 అడుగులు దాటైతే ఇచ్చారండి. ఈజీగా 2 కార్లు అయితే పెడతాయండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చి నార్త్ వైపుకి అయితే ఇచ్చారండి. అలాగే ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ అయితే ఇచ్చారండి. మనకి ఈస్ట్ వైపు నుంచి కూడా వాడుకోవచ్చు. మనకి ఇదంతా కూడా ఒక 6 అడుగులు అయితే ఉంటుంది. ఇక్కడైతే ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. అలాగే మనకి చిన్న గేట్ నుంచి కూడా అయితే చూడొచ్చండి. ఇది డైలీ అయితే యూజ్ చేసుకోవచ్చండి. మనకి గేట్ యూజ్ చేసుకుని డైరెక్ట్ మెయిన్ డోర్ నుంచి అయితే మనం డైలీ యూజ్ చేసుకోవచ్చండి. ఆ పెద్ద గేట్ వచ్చి మనం కార్స్ అయి పెట్టుకోవడానికి వాడుకోవచ్చు. మనకి ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. దీనికి ఇంకా గ్లాసెస్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలి. మనకి మెయిన్ డోర్కి ఇచ్చిన డోర్ డిజైన్ అయితే బాగుందండి. ఇది లేజర్ కటింగ్లో అయితే తీసుకున్నారు. హ్యాండిల్ డిజైన్ కూడా బాగుంది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయండి ఇంట్లో అయితే కనుక. మనకి ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ కాబట్టి నార్త్ వెస్ట్లో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వడం గ్యాప్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ అయితే 6 అడుగులు అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ అయితే చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. ఒకసారి మనకి ఈ ప్లేస్ అంతా కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. కార్స్ కానీ బైక్స్ కానీ చాలా ఈజీగా అయితే పార్క్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈస్ట్ వైపు ఇచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. టోటల్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇదైతే తర్వాత అయితే చూద్దామండి. ఒకసారి పార్కింగ్ ఏరియాలో ఏమి ఇచ్చారో చూద్దామండి. మనకు అవుట్ సైడ్ ఇక్కడ అయితే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. కామన్ బాత్రూమ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. మనకు అవుట్ సైడ్ అయితే వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఇంకా లోపల ఇంకా ప్లంబింగ్ ఐటమ్స్ అయితే టోటల్గా బిల్డింగ్ అంతా కూడా ఫిక్సింగ్ అయితే చేయాలండి. అలాగే ఇక్కడైతే వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. గిన్నెలు అయితే తోముకోవడానికి అయితే ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చారు. మనకి ఎవరైనా సర్వెంట్స్ ఉంటే అటు సైడ్ నుంచి వచ్చి తీసుకుని అయితే వర్క్ చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి పక్కనే. మనకు ఒకసారి వెనకాల వైపు కూడా సెట్ బ్యాక్స్ ఎంత ఇచ్చారో చూడొచ్చండి. ఈజీగా అయితే 2 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి ఎవరైనా సర్వెంట్స్ వచ్చి ఇలా వచ్చి వర్క్ అయితే చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చండి. మనకి మెయిన్ ఈ బిల్డింగ్ కట్టించి ఫ్లాట్ మెజర్మెంట్స్ మంచిగా వచ్చింది కాబట్టి 36 × 50 వచ్చింది కాబట్టి మనకు సైడ్ పార్కింగ్ అయితే ఇచ్చారండి. చాలా ఇంట్లో సైడ్ పార్కింగ్ అయితే రాదు, కానీ ఇది 36 అడుగులు రావడం వల్ల అయితే మనకి సైడ్ పార్కింగ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఈస్ట్ వైపు ఇచ్చిన డోర్ కూడా ఒకసారి అయితే చూద్దామండి. తర్వాత మెయిన్ డోర్ అయితే చూద్దాం. మనకి ఈస్ట్ వైపు నుంచి మోడల్ ఎలా ఇచ్చారో ఒకసారి అయితే చెక్ చేద్దామండి. ఫ్రెండ్స్, మనకి ఈస్ట్ వైపు నుంచి ఎంటర్ అవుతే బిల్డింగ్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూపిస్తున్నానండి. లోపల ఎలా ఎంటర్ అవ్వగానే మనకి హాల్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి ఈస్ట్ వైపు నుంచి ఎంటర్ అవుతే ఈ ప్లానింగ్లో అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, అలాగే నార్త్ వైపుకి అయితే మన సింహద్వారం ఇచ్చారు కదా. దీని నుంచి ఎంటర్ అయితే ఎలా ఉందో చూద్దామండి. మనకి మెయిన్ అంతా కూడా ప్లానింగ్ అంతా కూడా నార్త్ వైపుకి అయితే కట్టించారండి. మనకు లోపలికి ఎంటర్ అవ్వగానే 2x4 వెట్ ఫర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. గ్లాస్ ఫినిష్తో టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగుందండి. మనకి స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 11.5 × 25 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఉంది. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకు సెంటర్లో రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. సీలింగ్ అయితే చాలా సింపుల్ డిజైన్లో నీట్గా ఉందండి. మనకి హాల్లోంచి రైట్ సైడ్ ఒక టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే చూడొచ్చు. టోటల్గా టీవీ యూనిట్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్ అయితే యూజ్ చేశారు. టోటల్గా ఈ వాల్ కింద కూడా టీవీ యూనిట్ డిజైన్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే చూడొచ్చు. గ్లాస్ ఫినిష్ ఉందండి. మనకి గ్రే కలర్ సీట్స్ అయితే యూజ్ చేస్తారు. అలాగే రిమోట్స్ అయి పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. పక్కనే చిన్న చిన్న కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి మనకి టాప్లో కూడా చూడొచ్చండి. చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు. అలాగే మనకి టీవీ యూనిట్ పక్కన బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే పార్టీషన్ అయితే ఇచ్చారండి. సేమ్ ప్యాటర్న్లో పార్టీషన్ అయితే చేశారు. ఒకసారి అయితే చూడొచ్చండి. మనకి టాప్లో స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. ఈ పార్టీషన్ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇక్కడైతే చూడొచ్చండి. పార్టీషన్ అయితే మనకి చిన్న చిన్న బాక్సెస్ టైప్ అయితే ఇచ్చారు. చిన్న చిన్న పిల్లర్స్ టైప్ అయితే ఇచ్చారండి. పార్టీషన్ డిజైన్ అయితే చాలా బాగుందండి. సేమ్ టీవీ యూనిట్కి ఏ సీట్స్ అయితే యూజ్ చేస్తారు అదే లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేస్తారండి. టోటల్గా ప్లేవుడ్ అయితే చేయించారు. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఉంది. హాల్లో మనకి ఈస్ట్ వైపుకి అయితే ఇక్కడ ఒక కిటికీ అయితే ఇచ్చారండి. చాలా పెద్ద కిటికీ అయితే ఇచ్చారు. లోపల కిటికీలన్నీ కూడా గ్రానైట్ కిటికీలు అయితే ఇచ్చారండి. గుమ్మాలు కూడా గ్రానైట్ అయితే యూజ్ చేస్తారు. అలాగే లోపల కిటికీలన్నీ కూడా యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేస్తారండి, ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్తో.
ఫ్రెండ్స్ మనం ఇందాక చూసాం కదా ఈస్ట్ వైపు డోర్ అయితే ఇక్కడ ఈ సినిమాలో అయితే ఈస్ట్ వైపుతో డోర్ అయితే ఇచ్చారండి. ఇందాక ఎంట్రన్స్ కూడా చూసాం కదా, టోటల్గా అన్ని కూడా గ్రానైట్ గమ్మాలు అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సోఫా సెట్ అయితే చాలా ఈజీగా పడుతుందండి. ఎలాంటి సోఫా సెట్ అయినా చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చండి. మనకి టీవీ యూనిట్ ముందే చాలా బాగా వస్తుంది. మనకి హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి. అలాగే హాల్లో ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారండి. టోటల్గా గ్లాస్ అయితే యూజ్ చేస్తారు దీనికి. అలాగే మనకి ఈ ప్లేస్ అంతా కూడా డ్రైనింగ్ హాల్ కింద కూడా యూజ్ చేసుకోవాలండి, ఎందుకంటే దీనికి సపరేట్గా డ్రైనింగ్ హాల్ అయితే రాలేదు. ఫ్రెండ్స్ మనకి పార్టీసిన తర్వాత బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇక్కడ సెంటర్లో మనకి ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇస్తారండి, ఇంకా ఫిక్సింగ్ అయితే చేయాలి. మనకి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఇందాక చెప్పాను కదా లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. మనకు లోపల మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x14 అండి. బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది, స్క్వేర్ టైప్లో అయితే ఇచ్చారండి. బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. లోపల విండోస్ అన్ని కూడా గ్రానైట్తోనే చేయించారండి. పెద్ద పెద్ద విండోస్ అయితే ఇచ్చారు. ఇంట్లేషన్ అయితే చాలా బాగుంటుందండి దీనివల్ల. అలాగే మనకు బెడ్రూమ్లో చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకు బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ గడ్ వరకు అయితే తీసుకున్నారు. కబోర్డ్కి యూజ్ చేయని లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్లాసీ ఫినిష్తో సీట్స్ అయితే తీసుకున్నారండి. ప్రీమియం సీట్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. అలాగే లోపల అయితే మనకి సిమెంట్ రాల్ అయితే యూజ్ చేస్తారండి. దీనివల్ల కబోర్డ్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయండి. ఫ్రెండ్స్ అలాగే మనకి ఈ కబోర్డ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించుకొని ఇన్బుల్ట్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూద్దామండి. మనకి వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారండి. 6x7.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకు లోపల సూట్ స్టాప్స్ అన్నీ కూడా ఇంకా ఫిక్సింగ్ అయితే చేయాలండి. టోటల్గా ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్సింగ్ అయితే చేయాలి. మనకి టాప్లో అడ్జస్ట్ ప్యాన్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి. ఓనర్స్ దగ్గర ఉండి అయితే చేయించారండి. అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేసి అయితే కట్టించారు. మనకు సూట్ స్టాప్స్ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేస్తారంటండి. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లోనే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. చూద్దామండి. బెడ్రూమ్కి ఇచ్చారు. డోర్ డిజైన్ కూడా బాగుంది. మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 12x13 సైజులు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద యూజ్ చేస్తాం కాబట్టి పింక్ కలర్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బెడ్రూమ్లో వెస్టర్న్ నార్త్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. ఇది కూడా స్క్వేర్ టైప్లో అయితే ఇచ్చారండి. బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ గడ్ వరకు అయితే తీసుకున్నారు. కబోర్డ్కి యూజ్ చేయని లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. సేమ్ ఒకటే ప్యాటర్న్లో మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఏదైతే యూజ్ చేస్తారో అదే సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇందులోనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ వాష్రూమ్ కూడా 6x7.5 సైజులు అయితే ఇచ్చారు. మనకి ఈ బాత్రూమ్ కూడా వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఇక్కడ ఏమైనా చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్ అయితే ఇచ్చారండి. మన సోప్స్ ఇలాంటి ఏమైనా షాంపూస్ కానీ పెట్టడానికి అయితే ఇక్కడ చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు. అలాగే మనం ఇందాక చెప్పాను కదా అడ్జస్ట్ పైన పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారు. వర్క్ అయితే చాలా క్వాలిటీకి అయితే చేయించారండి. మనకి హౌస్ అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి ఇంటి అడ్రస్ వచ్చి కాకినాడ తిమ్మాపురంలో అయితే ఉంటుందండి. కాకినాడ పిఠాపురం రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఇంటి దగ్గర సర్పవరం జంక్షన్కి అయితే జస్ట్ 4 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి అయితే 6 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. ఫ్రెండ్స్ మన కిచెన్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ పార్టీషన్ అయితే చేయించారండి. వుడ్తో పార్టీషన్ అయితే చేయించారు. మన ఈ పార్టీషన్ దగ్గర కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. దీనికి కూడా టేక్ డోర్ అయితే ఇస్తున్నారండి. ఇంకా చిన్న చిన్న ఓక్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. మనకు పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 4x6 సైజులు అయితే ఇచ్చారు. లోపలైతే 4 feet హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే మన దేవుడు పెట్టుకునే చిన్న ప్లాట్ఫామ్ వీళ్ళ చేంజ్ అయితే ఇస్తున్నారు. చిన్న చిన్న పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్ అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ అలాగే మన పూజ రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే టోటల్గా కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. ఈ ప్లేస్ అంతా కూడా కలిపి 11.5x9 సైజులు అయితే ఇచ్చారండి. కిచెన్లో వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి సౌత్ అండ్ ఈస్ట్ వైపుకి 2 విండోస్ అయితే ఇచ్చారు. కిచెన్లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. కిచెన్లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. గ్లాసీ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారు. ఈ సీట్స్ అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మనకి సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. టోటల్గా ఈ సెల్ఫ్స్ అన్నట్లు కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారు. మన డైలీ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే యూజ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడైతే చూడొచ్చండి చిన్న చిన్న పోపు డబ్బాలు పెట్టుకోవడానికైతే ఇక్కడ చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికైతే బాగుంటుందండి. అలాగే మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. టోటల్గా ప్లాట్ఫామ్ అంతా కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. టోటల్గా 6 బాస్కెట్స్ అయితే యూజ్ చేశారండి. ఎస్ఎస్ బాస్కెట్స్ కానీ నార్మల్గానే యూజ్ చేస్తారు కదా అవి యూజ్ చేశారండి. మనకి బాస్కెట్స్ ఉండటం వల్ల అయితే స్పూన్స్ కానీ గ్లాస్ కానీ కంచాలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ప్లేట్స్ అన్నీ కూడా ఇందులో అయితే పెట్టుకోవడానికైతే బాగుంటుందండి. అలాగే ఇక్కడ మిక్సీ గ్రైండర్ లాంటివి పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారు. సౌత్ వైపుతో డోర్ అయితే ఇచ్చారండి. బయటకైతే వెళ్ళి చూద్దాం. మనకి అడ్జస్ట్ పెట్టుకోవడానికి టాప్లో పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి సౌత్ వైపుకో డోర్ అయితే ఇచ్చారు కదా బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకి అవుట్ సైడ్ అయితే 2 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఎవరైనా సర్వెంట్స్ వస్తే ఈ వే నుంచి వచ్చి వర్క్ అయితే చేసుకుని వెళ్ళిపోవచ్చండి. ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇందాక చూపించారే కదా మీకు వాష్ ఏరియా అదైతే చూపిస్తాను చూడండి.
ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. ఇది నార్త్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకు 200 గజాలు అయితే కట్టించారు. మనకి ఇల్లు కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్కి అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుందండి మనకి మెయిన్ రోడ్ దగ్గర కాబట్టి. అలాగే మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాం చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 80 lakhs అయితే చెప్తున్నారండి. ఈ 80 lakhs కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. అలాగే మనకి ఇంటికైతే 80% వరకు లోన్ కూడా వస్తుందండి. మేమే మీకు నచ్చిన బ్యాంకులు అయితే చేంజ్ చేసి ఇస్తామండి. ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్ళి చూద్దామండి. మనకి స్టెప్స్ అయితే 6 అడుగులు అయితే ఇచ్చారు. ఇందాక చెప్పాను కదా, స్టెప్స్కి అంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఫ్రూట్ పెయింట్ అయితే యూజ్ చేశారు. పైకి అయితే వచ్చామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేయనట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వస్తే కొంచెం ముందుగానే మాకు ఇన్ఫార్మ్ చేసి అయితే రండి, మేమే దగ్గర నుండి చూపిస్తామండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.